దేశాన్ని కాలనీగా ఆక్యుపై చేసేసి మీ దగ్గర నుంచి చాలా దోచుకున్నాం, తిరిగి మొత్తం ఇచ్చేస్తామని చెప్పి ఆ నేత వచ్చి చెప్తే ఎలా ఉంటుంది? ఆ కలోనియల్ పవర్ వచ్చి చెప్తే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా సరే ఏ దేశం నుంచైనా సొమ్ము లూట్ చేసేసి దాన్ని ప్రౌడ్గా వాళ్ళ మ్యూజియంస్లో డిస్ప్లే చేసుకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళ సొంతం ఏమీ లేకుండా, ఉదాహరణకి బ్రిటన్లో లండన్ మ్యూజియంలో ప్రపంచంలో చాలా దేశాల నుంచి లూట్ చేసుకొచ్చిన సొమ్ము, ఆర్టిఫాక్ట్స్ కావచ్చు, స్తూపాస్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా పెయింటింగ్స్ కావచ్చు, వస్తువులు కావచ్చు, డైమండ్స్ కావచ్చు, నగలు కావచ్చు, వజ్రాలు కావచ్చు, అవన్నీ చాలా ప్రౌడ్గా డిస్ప్లే చేస్తే చాలామంది విజిటర్స్ అక్కడికి వెళ్ళి అవునా ఇది ఇండియాకి సంబంధించిందా, ఇది ఆఫ్రికాకి సంబంధించిందా, లేదా ఇది ఆ దేశానికి సంబంధించిందా, ఇలా చూసే ఆ గొప్పతనం బ్రిటిష్కే చెల్లుద్ది, చూపించుకునే గొప్పతనం కూడా బ్రిటన్కే చెల్లుద్ది. ఇక విషయానికి వస్తే రీసెంట్గా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ మడగాస్కర్ వెళ్ళారు. మడగాస్కర్ అనేది ఆఫ్రికాలో చాలా కింద పక్క, సౌత్ ఆఫ్రికాకి చాలా దగ్గరగా ఉంటుంది. అది వరల్డ్స్ 5th లార్జెస్ట్ ఐలాండ్, ప్రపంచంలోనే అతి పేద దేశాల్లో ఒక దేశం అన్నమాట. అంతేకాదు 75% మడగాస్కర్లో పేదరికంలో ఉంటారు. తాగడానికి ఈరోజు కూడా అక్కడ నీళ్లు కూడా ఉండవు, వాడుకోవడానికి సిరంజులు కూడా ఉండవు, పాతబడిన బట్టలు, ఆకలితో అలమటించే పిల్లలు, పడవల్లో చిన్న చిన్నగా పాత మురికి కుంపల్లో చేపలు పట్టుకునే మనుషులు ఇలా అక్కడ కనిపిస్తారు ఈరోజు కూడా. అంత దారిద్ర్యానికి కారణం ఏంటి? మడగాస్కర్ అంత చితికిపోవడానికి కారణం ఏంటి? కారణం ఫ్రాన్స్. దాదాపు 18th సెంచరీ నుంచి 1960 వరకు మడగాస్కర్ అనేది ఫ్రెంచ్ పరిపాలన ఉంది. మడగాస్కర్ని నాశనం చేసింది ఫ్రాన్స్ అనమాట. అక్కడున్న ఆర్టిఫాక్ట్స్ అవన్నీ ఎత్తుకుపోయిందనమాట. ముఖ్యంగా మడగాస్కర్కి సంబంధించి 1887లో మడగాస్కర్ కింగ్ని తల నరికేసి తలని ఒక ట్రోఫీ, హెడ్ని ఒక ట్రోఫీ లాగా తీసుకెళ్లి ఫ్రెంచ్ మ్యూజియంలో పెట్టుకున్నారు ఫ్రాన్స్ వాళ్ళు. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ మడగాస్కర్కి వచ్చి మేము ఇగ్నోరెంట్కి ఇదంతా చేయలేదు, మా తప్పుకి క్షమించండి, మాకు క్షమాపణలు ఇవ్వండి అని చెప్పి అపాలజీ అడిగాడు. అడగటమే కాదు, మీ దగ్గర నుంచి దోచుకున్న ఆర్టిఫాక్ట్స్, ఈవెన్ మీ కింగ్ తల నరికి తీసుకెళ్ళాం కదా 1897లో, ఆ తలను కూడా తెచ్చి మీకు చేతికి ఇచ్చేస్తాం, మీ ఆ ట్రాఫీ లాగా మేము తీసుకెళ్ళాం కదా అదంతా మీకు ఇచ్చేస్తాం, మీ దగ్గర దోచుకుందంతా రిటర్న్ చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. చెప్పినా క్షమించగలమా? ఒక దేశం తరతరాలుగా జనరేషన్స్ కొద్దీ దరిద్రం అనుభవించడానికి కారణం ఇంకొక పెద్ద దేశం అయితే నిజంగా మనం దాన్ని క్షమించగలమా? మీకు తెలుసు చాలా చాలా ఆఫ్రికన్ దేశాలు ఫ్రాన్స్ పరిపాలన మగ్గిపోయాయి. మాలి దగ్గర నుంచి చాలా దేశాలు అనమాట. మనం చూస్తే వీటిని ఫ్రాంకోఫోన్ కంట్రీస్ అంటాం. ఎక్కడైతే ఫ్రెంచ్ స్పీకింగ్, ఫ్రెంచ్ కలోనిజం ఉందో వాటన్నిటిని కూడా మనం ఫ్రాంకోఫోన్ కంట్రీస్ అంటాం అనమాట. ఇక్కడి నుంచి దోచుకెళ్ళిన సంపత్తో ఫ్రాన్స్ రిచ్ అయింది. ఈ దేశాలు పేద దేశాలుగా మిగిలిపోయాయి. మనం భారతదేశాన్ని విషయానికి వస్తే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా కష్టపడి అంచెలంచెలుగా ప్లాన్డ్గా అభివృద్ధి చేసుకున్నాం. అయితే మన కోహినూరు వజ్రం కావచ్చు, మన రాగమాల పెయింటింగ్స్ కావచ్చు, అమరావతి రెలిక్స్, అమరావతికి సంబంధించిన స్తూపాకి సంబంధించిన కొన్ని రెలిక్స్ కావచ్చు, తోరణాలు కావచ్చు, అదా అని కాదు, ఇంక్లూడింగ్ మన దేశానికి సంబంధించిన అద్భుతమైన మొఘల్ ఆర్కిటెక్చర్ సంబంధించిన కొన్ని అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా బ్రిటన్ మ్యూజియంలో వాళ్ళు పెట్టుకుని సగౌరవంగా ప్రపంచాన్ని చూపించుకుంటున్నారు. ఇదంతా మాది మాది అని చెప్పి. అదంతా నిజంగా వాళ్ళదేనా? ఆ సంపద అంతా మనకు తిరిగి ఇచ్చేయాలి కదా. ఇండియాకి సంబంధించిన చాలా రెలిక్స్ ఉన్నాయి, ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి, ఇండియాకి సంబంధించిన చాలా డైమండ్స్ ఉన్నాయి, ఈవెన్ మన రాజులు, మన ప్రిన్స్లీ స్టేట్స్ సంబంధించిన పెద్ద పెద్ద వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయి. ఈవెన్ రీసెంట్గా గోల్కొండ డైమండ్ కూడా విదేశాల్లో ఆక్షన్కి వెళ్తుందన్నమాట. ఇలాంటి పరిస్థితి మనది. అంటే మనకున్న ఏదైతే మెమరీస్ ఉన్నాయో, హెరిటేజ్ ఉందో, మన కల్చర్ ఉందో, మన డైమండ్స్ కానీ, మన వస్తువులు కానీ, మన ఆర్టిఫాక్ట్స్ కానీ, ఇవన్నీ లండన్ మ్యూజియంలో, ఇతరత్ర యూరోప్లో రకరకాల మ్యూజియంస్లో ఉన్నాయి. ఇవన్నీ తిరిగి తెచ్చుకునే హక్కు మనకుంది, తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉందన్నమాట. మొత్తానికి ఏదైతే కలోనియల్ పవర్స్ ఎవరైతే దేశాలను దోచుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా అన్కండిషనల్గా అపాలజైజ్ చేసి ఏదైతే దోచుకెళ్లారో అది ఖచ్చితంగా మనకు తిరిగి ఇవ్వాలి.